భగవంతుడు హిరణ్యగర్భుడు. God is Hiranyagarbha. తన యొక్క ఉదరమునందంతా హిరణ్యమయంగా ఉంటుండాది. And the whole of the abdominal part of the divine is కాబట్టి ఈ Hiranya. రసమయమైనటువంటి యొక్క హిరణ్యము తిరిగి 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 రసమంతా కూడాను ఆ హిరణ్యమయమైనటువంటిది ఒక్క దగ్గర చేరిపోతుంది. Therefore all the essence is centered around this Hiranyagarbha. దానిని లింగము అన్నారు. This is called Linga. లింగం అనగా చిహ్నము అని పేరు. Lingam means a sign, ఒక symbol. గుర్తు అని పేరు. A symbol, a sign. దీనికి కన్ను ముఖము నోరు లేదు. It has no face, eye or anything ఏది like తల that. ఏది కాళ్ళు అని కూడా చెప్పడానికి వీలు కాదు. You cannot say this is the hand, that's the leg. ఇది ఇట్టు చెప్పచ్చును అట్టు చెప్పచ్చును. This can be turned upside down. ఇది ఏది తల ఏది కాళ్ళు. What is the head? Where are the feet? కనుకనే దీనికి ఆకారం లేనటువంటి యొక్క లింగము అని. The formless one is Linga. లింగం అనగా లీయతే గమ్యతే ఇది లింగ అన్నారు. Linga means the poor place of లీయతే merger. గమ్యతే ఇదే గమ్యము. This is the goal. ఇదే లీనము. This merger. కనుకనే సర్వత్వమునకును లింగమే మూల కారణం అన్నారు. Therefore Linga is the substratum for ఈ everything. లింగాకారం లోపల తయారైపోయి As this Linga is formed, బహిర్ముఖంగా మనకు బయలుదేరుతుంది. it just comes out. ఆ బయలుదేరిన సమయం లోపలే ఈ లింగాకారం దీన్ని మనం కరిగించాలంటే ఎంతవరకు నిప్పును మనం ప్రయత్నం చేయాలి. To melt it, you need fire, heat. ఈ ఫైర్ వల్లనే అది కరిగి 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 త్వరగా లీనమైపోతుంటాయి. It is the fire that melts it and molds it into Linga form. అది ఇది వచ్చే సమయం లోపల కడిగేటువంటి బాధలు. And it is the pain that you find as it emanates, as it comes out. ఇది ఒక లింగాకారం అయిపోయి బయటికి రావాలి. It has to assume the form of Linga and come out. ఇది బయటికి వచ్చే సమయం లోపల పడేటువంటి బాధనే ఇది స్వామికి బాధ అని మీరు భావిస్తున్నారు. And we consider that Swami is suffering the pain because of the emergence of Linga. ఇది బాధ కాదు. It is not a pain. ఇది మీకు ఒక బోధ. It is not Badha pain, but it is Bodha teaching. తల్లి గర్భం నందు ఉన్నటువంటి శిశువు బయటికి రావాలంటే తల్లికి కొంత బాధ పెడుతుంది కదా. The child, in order to come out of the womb of the mother has to suffer. ఈ బాధ పెట్టడం చేత తల్లి అబ్బా ఈ బిడ్డ నాకు ఎంత బాధ పెడుతోంది పాడు బిడ్డ అని తిట్టుకుంటుందా? Mother will never feel bad because of the suffering she has at the time of నా delivery. బిడ్డ సుక్షేమంగా ఉండాలి అని ఆశిస్తుంది. And she wishes that the child should be good. అదే విధంగానే Similarly, తన నుండి వచ్చేటువంటి ఈ లింగమునకు ఎట్టి బాధలు లేదు. as the lingam emerges, ఇది నాకు there's no బాధనే pain. అని నేను భావించను. Bhagavan will never consider it painful. ఇంతమందికి దీనికి బోధ గావిస్తున్నానే అని ఆనందమే నాకు. Bhagavan is so happy that he is passing on Bodha, the teaching. ఇది రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండే. This means reaction, reflection and resound.